ఈ వీడియోలో మనం కొత్త కంపెనీస్ని మనకి ఎలా యాడ్ చేసుకోవాలి. ఇది జియోజిత్ వెబ్సైట్ అప్లికేషన్లో, అంటే వెబ్ అప్లికేషన్, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మనం కొత్త కంపెనీస్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి, మన ఇష్టం వచ్చిన కంపెనీని ఎలా యాడ్ చేసుకోవాలి, దానిలో ఎలాంటి వీటిని మనం పెట్టుకోవాలి, రిక్వైర్డ్ స్టెప్స్ అనేది చూద్దామండి. ఫస్ట్ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ షేర్ని ఆల్రెడీ యాడ్ చేశాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదండి, పోర్ట్ఫోలియో పక్కన ప్లస్ అనే సింబల్ ఉంది చూసారా. ఈ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేయగానే యాడ్ వర్క్ స్పేస్ అని వచ్చిందండి. యాడ్ వర్క్ స్పేస్ అని వచ్చిన తర్వాత క్యాష్ మార్కెట్ యాడ్ చేసుకోండి, క్యాష్ మార్కెట్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్, ఇట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మార్కెట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ స్పేస్కి ఏదో ఒక పేరు ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ షేర్లు, మీకు అర్థం కావడం కోసం నేను ఒక పేరు పెట్టుకున్నాను. మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చండి. నేను గవర్నమెంట్ షేర్స్ అని పెట్టాను. వర్క్ స్పేస్ వచ్చింది కదండి పైన, నేను పెట్టిన వర్క్ స్పేస్ ఇది గవర్నమెంట్ షేర్స్ అని. అదే మీరు మీ పేరు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా సింబల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్ అలా పెట్టుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ స్పేస్లు మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో కంపెనీలు యాడ్ చేయాలంటే ఈ పైన సెర్చ్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఇది యాడ్ చేయగానే సెర్చ్ ఆప్షన్ పైనే ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కంపెనీస్ యాడ్ చేస్తున్నాను 1 by 1, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓసి అని నేను కొట్టుకుని ఐఓసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ ఇదిగోండి ఇట్లా వచ్చేసి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇలా మీకు ఏవైతే కంపెనీలు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ నేను డిఫరెంట్ కంపెనీస్ యాడ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. మీరు కావాల్సిన వాచ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షీట్కి పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి. అక్కడ మీకు కావాల్సిన కంపెనీ నేమ్ మీరు ఎంటర్ చేస్తే సింబల్ కనబడింది. ఈ సింబల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉండిద్దండి. ఇంకోటి ఏదైనా యాడ్ చేసి చూద్దాం. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్, నేషనల్ అల్యూమినియం, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం, ఇట్లా మనకు కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనం యాడ్ చేసుకోగలమండి. అరౌండ్ 30 to 50 కంపెనీస్ లోపే మనం యాడ్ చేసుకోగలం ఒక పేజ్కి. మీరు కావాలంటే ఇలాంటి వర్క్ స్పేస్లో మీరు చాలా వర్క్ స్పేస్లో యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకా యాడ్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఇచ్చారు, ఇక్కడ చూడండి డిస్ప్లే నేము, ఎక్స్చేంజ్ ఏంటిది, లేటెస్ట్ ప్రైస్ ఎలాగా, ఇవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. చేంజ్, ఇప్పుడు లైవ్ చేంజ్ అండి, ఇది లైవ్లో ఉంది వీడియో, చేంజ్ ఎలా ఉంది. బీబీ క్వాంటిటీ, బీబీ ప్రైస్, అంటే ఈ ప్రైస్లో లైవ్లో కొనేవాళ్ళ నెంబర్స్ ఇక్కడ చూపిస్తారండి. పర్టికులర్ బీపీసీఎల్ అనే కంపెనీ 345.75లో కొనేవాళ్ళు లైవ్లో 190, ఇది ప్రతి సెకండ్ మారిపోతూ ఉంటుంది. ఇలా మీరు చూసుకోవచ్చు. అలాగే బెస్ట్ సెల్ ప్రైస్ ఎంత ఉంది, సెల్ చేసేవాళ్ళు ఎంత ఉన్నారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఈరోజు 1 by 1 చూద్దాం. నెక్స్ట్ ఈరోజు డే హై ఎంత, డేలో ఎంత కూడా మీరు చూసుకోవచ్చు. పర్టికులర్ షేర్ మీరు యాడ్ చేసుకోండి. ఈ ఆప్షన్ యాప్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ అలాట్ చేశారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ లేటెస్ట్ ప్రైస్, ఎల్టీ టైము, టీటీ క్వాంటిటీ ఇవి కాదు, మనకి ఇంకా ఏదైనా పర్టికులర్గా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. చూడండి, ఈ ఆప్షన్ యాడ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూసారా. ఆ రైట్ సైడ్న అదిగోండి ఈ రౌండ్ షేప్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఇచ్చారండి. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్ప్లే నేమ్, ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మీరు గవర్నమెంట్ షేర్స్ అని యాడ్ చేసుకున్న స్క్రీన్లో పైన ఉన్నవేనండి. ఇవన్నీ కూడా ఇంకోటి డిస్ప్లే సింబల్, ఎక్స్చేంజ్, లేటెస్ట్ ప్రైస్, చేంజ్. ఇక్కడ చూడండి డిస్ప్లే సింబల్, ఎక్స్చేంజ్, లేటెస్ట్ ప్రైస్, చేంజ్, ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ మీకు ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇటు నుంచి మీరు ఇటు తెచ్చుకోవాల్సి వస్తాయి. కొన్ని నేను యాడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఉపయోగపడుతుంది. ఈ 52 వీక్ హైలో ఉంది కదండి, జనరల్గా మనకు రెగ్యులర్గా వాడేదండి. 52 వీక్ హైలో అనేది మనకి ఏ షేర్ అయినా మనం యాడ్ చేసుకున్నప్పుడు చూసుకుంటే అసలు అది ఏ ప్రైసెస్లో వస్తుంది ఏంటని మనకు తెలియాలి. కాబట్టి ఇది నేను మీకు యాడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. మీ ఇష్టం వచ్చిన మీకు అవసరం ఏవైనా ఇక్కడ ఉంటాయండి. ఈ రూలో ఉన్న ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు.
మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన రైట్ ఆప్షన్ ఇచ్చారు కదండి, ఆ రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ లాస్ట్లో వస్తాయి. ఇక్కడ లాస్ట్ ఈ రోలో లాస్ట్లో వస్తాయండి. ఈ వచ్చిన వాటిని కూడా ఈ ఆప్షన్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పైకి తీసుకెళ్ళాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ యారో మార్క్ కొడితే పైకి వచ్చేస్తాయండి. ఇక్కడ ఉన్న కిందకి పంపించాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఈ యారో మార్క్ కొడితే కిందకి వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్ అండ్ డౌన్ సింబల్స్ అవేండి. ఆ పైకి అంటే ఇదిగోండి సెలెక్ట్ చేసి నేను 50 వీక్లోని పైకి తీసుకెళ్తున్నాను చూడండి. అలాగే ఆ సెలెక్ట్ చేసిన దాన్ని వదిలేసి రెండోది మీకు ఏం కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై కొట్టాలండి. సిరీస్ నాకేం అవసరం లేదో వాటిని నేను తీసేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. సింబల్ ఒకటే ఇటువైపు తెస్తున్నాను. సింబల్ ఎలాగ ఉంటుందని మీకు చూపించడం కోసం అండి ఇవన్నీ కూడా. ఇవ్వండి సింబల్ని పైకి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నేను అప్లై కొడుతున్నాను. అప్లై చేసిన తర్వాత ప్రతిసారి మీరు సేవ్ ఆప్షన్ వాడుకోవాలండి. ప్రతిసారి కూడా మీరు ఏ చేంజెస్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు ఆ సింబల్ ఇది సేవ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ సేవ్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, మీరు యాడ్ చేసి మీరు డిలీట్ చేసినాక పోవండి. అందువల్ల మీరు ప్రతిదీ సేవ్ చేసి పెట్టుకుంటే మీకు లాంగ్ రన్లో మీరు పద్దాకులు యాడ్ చేసుకునే పని లేకుండా సెట్ చేసుకోండి. ఇలా వర్క్ స్పేస్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది పైన సేవ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇందాక 50 హైలో ఇక్కడ లేదు, ఇప్పుడు యాడ్ అయింది. ఇట్లా కంపెనీ పేర్లు ఈ సింబల్ ఉంది. ఇప్పుడు చూడండి నేను సింబల్ యాడ్ చేశాను మీకు అర్థం కావడం కోసం. ఆల్రెడీ డిస్ప్లే సింబల్ ఒకటే అండి. సో నాకు ఈ సింబల్ అవసరం లేదనుకోండి, ఎలా తీసారో చూద్దాం. మళ్ళీ సేమ్ ఇందాక వెళ్ళినట్టు సెట్టింగ్స్లోకి వెళ్తాం. మనకు అవసరమైన సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇటు పంపించేస్తాం. అప్లై కొడతాను. చూడండి ఇక్కడ డిస్ప్లే సింబల్ పక్కన పోయిందండి. దాన్ని నేను ఖచ్చితంగా సేవ్ చేయాలి. సేవ్ చేయగానే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. ఇట్లా మీరు ఇంకా మల్టిపుల్ సెట్టింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు వాడేదాన్ని బట్టి అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ కావాలనేది ఇక్కడ ఉన్న వాటి నుంచి మాత్రమే తీసుకోగలమండి. సో ఖచ్చితంగా ప్రతి దానికి ఆప్షన్స్కి, ఫీచర్స్కి, జనరల్ క్యాష్ మార్కెట్కి అవసరమైన ప్రతి ఆప్షన్ కూడా వాళ్ళు ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి దీనిలో ఇస్తారు. సో మనం కావాల్సినట్టు ఆప్షన్ని యాడ్ చేసుకొని సేవ్ చేసేసాం. ఇంకా అది పర్మనెంట్గా ఉండిపోయిందండి. మీరు డిలీట్ చేసినా కూడా ఇంకోటి యాడ్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు అదాని గ్రూప్ యాడ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లా మీరు ఏదైనా ఫార్మా కావాలంటే ఫార్మా, ఐటీ కావాలంటే ఐటీ, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్, అట్లా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అదాని గ్రూప్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. అదాని ట్రాన్స్మిషన్స్, అదాని గ్యాస్ యాడ్ చేద్దాం, అదాని గ్రీన్ ఎనర్జీ. ఇట్లా మీకు ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్ని పెట్టుకోవాలనుకున్నా, లేదంటే పర్టికులర్ కంపెనీలు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయనుకుంటే, అంటే ఆ పర్టికులర్ గ్రూప్లో అవి కూడా మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. మీరు ట్రేడింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇదంతా కూడా ఇంకోటి యాడ్ చేద్దాం. ఇప్పుడు వాచ్ లిస్ట్లో మీకు అర్థం కావడం కోసం ఈసారి ఫార్మా యాడ్ చేస్తున్నాను. ఫార్మా గ్రూప్ ఇక్కడ యాడ్ చేయటమే, ఫార్మా వచ్చింది. ఇప్పుడు నేను ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ కొన్ని యాడ్ చేస్తున్నాను. దివిస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, అట్లాగే అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్. ఇట్లా మీకు కావాల్సిన సిప్లా, మీకు ఏ కంపెనీలు అయితే మీరు ట్రేడ్ చేస్తారు అవి కానివ్వండి, లేదా నేను సెక్టార్ని వాచ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఆ సెక్టార్ని సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్స్ అండి ఇండియాలో ఉన్న ట్రేడింగ్ అకౌంట్స్లో. ఇక్కడ మీకు చక్కగా అన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ చక్కగా ట్రేడర్కి ఉపయోగపడే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఏమైనా కావాలంటే ప్రతి పేపర్ కండి మీరు గవర్నమెంట్ షేర్స్కి ఎలాగైతే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, అట్లాగే ప్రతి దానికి అదాని గ్రూప్ ఇట్లా మీరు పెట్టుకున్న డిఫరెంట్ వాచ్ స్పేస్లకి మీరు పర్టికులర్గా దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు కావాల్సినటువంటి ఫీచర్స్ని మీరు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి డే హై డేలో ఉన్నాయి, 52 వీక్ హై లో లేవు. సో ఇక్కడ కూడా మీరు సెట్టింగ్కి వెళ్ళి మళ్ళీ 50 వీక్ హైలో యాడ్ చేసుకొని సేవ్ చేయాలి ఇలాగనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఇండెక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇవన్నీ ఒకే చోట డిస్ప్లే విధంగా, ప్లస్ నిఫ్టీ 50 కంపెనీస్ ఒకే చోట డిస్ప్లేది దీంట్లో ఒక ఇన్బిల్ట్ ఫీచర్ ఒకటి ఇవ్వడం జరిగిందండి వీళ్ళు జియోజిత్ వాళ్ళు. అది ఎట్లా యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ ఇండెక్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. వాచ్ లిస్ట్ సెలెక్ట్ చేశారు కదా ఇందాక. ఇప్పుడు మీరు ఈ వాచ్ లిస్ట్ని ఎంటర్ చేసేటప్పుడే డిఫాల్ట్గా ఉంటుందండి అక్కడ, అది కూడా చూడండి
వాచ్ లిస్ట్ కింద రెండోది ఇండెక్స్ అని ఆప్షన్ ఇచ్చారు కదండి, దాన్ని సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేసి యాడ్ అని కొట్టండి. చూడండి ఇండెక్స్ యాడ్ చేసానండి, యాడ్ అన్నమాట. ఆటోమేటిక్గా చూడండి నిఫ్టీకి సంబంధించినవి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 80, నిఫ్టీ బ్యాంకు, ఇవన్నీ కూడా మీకు ఒకే చోట చక్కగా కనపడతాయి. అలాగే నిఫ్టీ 50 కంపెనీస్ లిస్ట్ ఇక్కడ ఉంటాయండి, మీరు అన్నీ చూసుకోవచ్చు. అసలు నిఫ్టీ 50 కంపెనీస్ ఎక్కడ చూడాలని చాలామంది డౌట్ ఉంటుంది. ఈ అప్లికేషన్లో డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. ఇట్లా మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా మీకు డిఫరెంట్ వాచ్ లిస్టులు కానివ్వండి, లేదా ఇండెక్స్ని యాడ్ చేసుకోవాలన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చక్కగా సింగిల్ పేజ్లో జియోజిత్ వాళ్ళు దీంట్లో ఇంకా మనం చేంజెస్ ఏం చేయలేమండి. ఈ ఇండెక్స్లో వాళ్ళు ఎలాగిస్తే అలా చూసుకోవటమే. దీని మీద ఏమైనా ప్రెస్ చేస్తే దాని గురించి డీటెయిల్స్, లైవ్ ట్రేడింగ్ ఎంత అవుతుంది ఏంటని మీకు కనబడుతుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయండి, కమోడిటీస్, కన్జ్యూమర్, ఫిన్ సర్వీసెస్, ఇట్లాగా మీకు డిఫరెంట్, మీకు తెలియని కూడా చాలా ఉంటాయి. చూసి నేర్చుకోవడానికి కూడా అది బెస్ట్, మంచి అప్లికేషన్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు టైం ఉంటే వీటి మీద ఒకసారి కూర్చొని ప్రాక్టీస్ చేయండి. నిఫ్టీ ఐటీ అంటే దీమే క్లిక్ చేయండి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి మీ టైంని కొంచెం స్పెండ్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే బీఎస్సీలో కూడా S&P సెన్సెక్స్లో ఏమేమి షేర్లు ఉన్నాయో ఇక్కడ మీకు కనపడతాయండి. సాధారణంగా రెండింటిలో ఒకటే ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ NCDX మనకి కనపడదండి, అది కమోడిటీకి సంబంధించి. మనకి NSE BSE లిస్ట్ మాత్రం కనపడదు. ఇలా మీరు మీకు కావాల్సినటువంటి కంపెనీలను యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ అప్లికేషన్ వాడటం అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.